అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనం ప్రేమిస్తున్నాం. ఒక ధనవంతుని చాలా మంది ప్రేమిస్తారు, ఒక బిజినెస్ మ్యాన్ ని చాలా మంది ప్రేమిస్తారు. కానీ ఒక ఏ యోగ్యత లేని నిస్సాస్థితిలో ఉన్న పేదరికంలో జీవిస్తున్న ఉన్న వ్యక్తిని ఏ ఒక్కరు కూడా ప్రేమించరు. కానీ ప్రభువైన యేసు ప్రభువారు అలాంటి దీన దశలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించారు. అంతేకాదు దిక్కులేని దరిద్రులు ప్రార్థన నిరాకరింపగా వారి వైపు చూసిన అద్భుతమైన ప్రేమ కలిగిన ప్రభువైన యేసు ప్రభువారు. ఒంటరి వాడు 1000 మంది అగినని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మన ప్రభువైన యేసు ప్రభువారు మనకు సంఘాన్ని ఇచ్చారు, ఆ సంఘంలో మనం చేర్చారు. ఆ సంఘం మనకు నిలబడే విధంగా చేసిన అద్భుతమైన ప్రేమ కలిగిన ప్రభువైన యేసు ప్రభు. ఏది మంచి ఏది చెడు విభజించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభువైన యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి మనల్ని బలపరిచి ఆయన మార్గం చూపించిన అద్భుతమైన దేవుడు. ఒక కుటుంబం, సత్తువు లేని కుటుంబము సత్తువు కలిగిన కుటుంబంగా చేసిన అద్భుతమైన ప్రభువైన యేసు ప్రభువారు. ఈ భూమి మీద విజయం అంటే చూడని కుటుంబముగా ఉన్నప్పుడు ఆ సత్తువు లేని కుటుంబాన్ని సత్తువు కలిగిన కుటుంబంగా చేసి బలపరిచి స్థిరపరిచి ఆయన నిలబెట్టిన అద్భుతమైన ప్రేమ కలిగిన ప్రభువైన యేసు ప్రభువారు. దావీదును కూడా, ఎన్నిక లేని దావీదును కూడా దేవుడు ప్రేమించి బలపరిచి స్థిరపరిచి ఆయన దావీదుని రాజుగా చేసిన అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దావీదు అంటున్నాడు, కృతజ్ఞత తెలియజేస్తున్న దావీదు, నేను ఏ పాటి వాడిని, ఎంతటి వాడిని నన్ను రాజుగా ఉంచుటకు అని కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్.